గంజాయిపై ఉక్కుపాదం మోపాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. గుంటూరు నగరంలో యువతను ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న గంజాయిపై ఉక్కుపాదం మోపాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ను కోరారు. ఎస్పీని ఎమ్మెల్యే గళ్ళా మాధవి కలిసి నియోజకవర్గంలోని సమస్యలపై వినతి పత్రాన్ని ఎస్పీకి అందజేశారు. గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే కోరారు. గంజాయి బానిసలుగా మారడంతో సామాన్యుల మీద దాడులకు తెగబడుతున్నారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్తగా అపాయింట్ అయిన ఎస్పీ గారిని సతీష్ కుమార్ గారిని కలవడం జరిగింది. ఆయనకి గుంటూరుకి వెల్కమ్ చెప్పడం జరిగింది. ఒకేసారి గుంటూరులో ఎన్నో రకాలైన లా అండ్ ఆర్డర్ సమస్యలు బాగా ఎదుర్కోవడం జరుగుతుంది. వాటన్నిటినీ కూడా ఒక రిప్రజెంటేషన్ రూపంలో ఈరోజు సార్ ముందు పెట్టడం జరిగింది. గంజాయి బాగా విపరీతంగా మనకి గుంటూరు వెస్ట్లో సరఫరా అవుతూ ఉంది. వాటి పాయింట్స్ ఎక్కడెక్కడ ఆ ప్లేసెస్లో ఉన్నాయి అని ఒక కంప్లీట్ మ్యాటర్ని మొత్తం టైప్ చేసి వార్డ్ వైజ్గా ఈరోజు ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఏ పాయింట్స్లో దొరుకుతుందో కంప్లీట్ వార్డ్ వైజ్గా లిస్ట్ అవుట్ చేసి సార్కి ఇవ్వడం జరిగింది. అలాగే బాగా రిమోట్ ఏరియాస్లో, ఐసోలేటెడ్ ఏరియాస్లో సీసీటీవీ కెమెరాస్ని ఇన్స్టాల్ చేయాలి. గుంటూరు మొత్తం అండర్ సర్వేలెన్స్ ఉండాలి అని చెప్పి సార్ని కోరడం జరిగింది. ఏ ఏరియాలో ఎన్నెన్ని నీడ్ ఉన్నాయో కూడా మేము కంప్లీట్గా చాలా లిస్ట్ అవుట్ చేసి సార్ దగ్గర సబ్మిట్ చేయడం జరిగింది. ఈ రెండు ప్రధాన అంశాలు అయితే, మరొకటి ట్రాఫిక్ సమస్యలు. ఇప్పటికే అంటే 3 నుంచి 4 కంటే ఎక్కువ కూడలు లేని గుంటూరు వెస్ట్లో కూడా విపరీతమైన ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. వాటి గురించి కూడా సార్కి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ట్రాఫిక్ సమస్యల గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సండే వస్తే సండే మార్కెట్ అరండాలపేట దగ్గర కూడా విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది, మనందరికీ తెలుసు. వాటి మీద సండే డ్రైవ్స్ లాగా లేదంటే వీక్లీ డ్రైవ్స్ లాగా ఒక కార్యక్రమం చేపట్టమని చెప్పి సార్ని కోరడం జరిగింది. ఇవి కాకుండా మనకి సాయంత్రం అయితే బైక్ రేసులు, బర్త్డే పార్టీలు రోడ్ల మీద జరుగుతూ తీవ్ర అసౌకర్యానికి ప్రజల్ని గురి చేస్తూ ఉన్న కార్యకలాపాలు మనం చూస్తూ ఉన్నాము. రీసెంట్గా 3 నెలల క్రితమే ఒక యువతి ఇలాగే బైక్ రేస్ బాధితురాలు ఆవిడ పడిపోయి చనిపోవడం జరిగింది. వీటన్నిటిని, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా సార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. సిబ్బంది కొరతతో కొంచెం వీటన్నిటికీ ఆలస్యం అయింది అని చెప్పి మాకు సతీష్ గారు చెప్పడం జరిగింది. వీటన్నిటి పరిష్కారం ఆయన సత్వరమే చేపడతాను. ఆగస్టు 15 లోపు కంప్లీట్గా ఒక మంచి కార్యాచరణతో ముందుకు వచ్చి సమస్యలన్నిటి మీద దృష్టి పెట్టి ఈ లా అండ్ ఆర్డర్ సమస్యని, గుంటూరు వెస్ట్లో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని ఆయన ఖచ్చితంగా దృష్టి పెట్టి సాల్వ్ చేస్తాను అని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. మాకు సహకరిస్తారన్నారు. మేము కూడా పోలీసు వారికి పొలిటికల్గా ఏ వంతు సహకారం అందించాలో అది మేము అందిస్తామని కూడా వారికి చెప్పడం జరిగింది. సో వీటన్నిటికీ ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఒక ఫేనిక్స్ మాల్ కాదండి, యాక్చువల్గా యావత్ గుంటూరు మొత్తం కూడా చాలా నేరో రోడ్స్ అయిపోవడం వల్ల ఎప్పుడో సిటీ ఎక్స్పాన్షన్ అవుతూ ఉన్న క్రమంలో ప్రజలు ఎక్కువ అవుతూ ఉన్నారు, కానీ రోడ్స్ ఇవన్నీ ఎక్స్పాండ్ అయ్యే పరిస్థితి లేక ట్రాఫిక్ జామర్స్ అంటే పార్కింగ్ ఏరియాస్ మేజర్గా ప్రాబ్లం అవడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతూ ఉన్నది. దాని మీద కూడా దృష్టి పెట్టి సెల్లార్లు కూడా నిండిపోయే పరిస్థితి ఉంది ఈరోజు. కాబట్టి వాటి మీద కూడా ఒక మంచి పరిష్కార దిశగా మేము ప్రయత్నిస్తామని చెప్తాం.